అందరికీ నమస్తే. ఈరోజు మీకు నేను తలకాయ కూర అంటే గ్రేవీతో ఫ్రై కాకుండా గ్రేవీతో తలకాయ పులుసు పెడతాం కదా, అది తెలంగాణ ఫేమస్ అండి. అది ఎలా చేయాలనో మీకు కొలతలతో సహా చూపిస్తా చూడండి. కేజీన్నర తలకాయ ముక్కలను శుభ్రంగా కడుక్కున్నాను. అంటే కాల్చిన వాసన లేకుండా శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసుకున్నాను. ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్ వేసాను, టీ స్పూను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఒక టీ స్పూన్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని ఈ మూడు బాగా కలపాలి, ముక్కలకు పట్టే విధంగా కలపాలి. ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. బాగా ముక్కలకు పట్టే విధంగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టి ఒక 4 విజిల్లు వచ్చే వరకు ఉంచాలండి. అంటే ముదురుతనాన్ని బట్టి నేను 4 విజిల్లు ఉంచుకున్నాను. ప్రెషర్ అంతా తీసేసి మూత తీసి చూడండి, ఉడికిందండి బాగా. ఇప్పుడు ఒక వేరే ప్యాన్లో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోయాలండి. నేను అందాజుగా పోసుకున్నాను, మీరు 5 టేబుల్ స్పూన్లు పోసుకుంటే సరిపోద్ది. ఒక పెద్ద గడ్డ ఉల్లిగడ్డను చిన్న ముక్కలు చేసుకొని వేసుకోవాలి. చూడండి, చిన్న ముక్కలుగా తరుక్కోవాలి ఉల్లిపాయను. కొంచెం పసుపు, ఉల్లిపాయ పచ్చి వాసన పోయే వరకు చూసుకొని వేయించుకొని కొంచెం మళ్ళీ ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కూడా అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలను మంచిగా మనం ఉడకబెట్టుకున్న తలకాయ ముక్కల్ని ఇందులో కలుపుకోవాలండి. ఇప్పుడు కారం వేసుకోవాలండి. కారం టీ స్పూన్తో 5 స్పూన్లు వేసుకున్నానండి. నేను టీ స్పూన్ తీసుకున్నాను ఇక్కడ, అందుకే 5 వేసుకున్నాను. టేబుల్ స్పూన్లు అయితే 3 సరిపోతాయి. అంటే కొంచెం కారం కారంగా ఉంటేనే ఈ తలకాయ పులుసు చాలా బాగుంటుంది. ఉప్పు ఫస్ట్ ఒకటి ఉడకబెట్టేటప్పుడు వేసుకున్నాం కదా, ఇప్పుడు 1.5 టీ స్పూన్లు సరిపోతుందండి. పులుసు కాబట్టి మామూలు కంటే ఉప్పు కూడా కొంచెం ఎక్కువనే పడుతుంది. మీరు నా వంటలు చూస్తున్నారు కానీ నేను కామెంట్ చేయమని ఎంతమందికి చెప్పినా చేయట్లేదు. దయచేసి కామెంట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు వేరే ఒక బౌల్ తీసుకొని చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును ఒక గ్లాస్ నీళ్ళల్లో ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. తర్వాత మంచిగా పులుసు తీసి, ఇదిగోండి ఇట్లా పులుసు తీసి ఒక గ్లాస్ వాటర్ అంత పులుసును దీంట్లో పోయాలి. ఇంకా కొంచెం పులుసు కూడా పడుతుందండి. ముక్కలను బట్టి మీకు పులుసు అంటే ఎంత కావాలి, గ్రేవీ ఎంత కావాలి అనే దాన్ని బట్టి వాటర్ పోసుకోండి. నేను ఇక్కడ ఇంకో గ్లాస్ వాటర్ పోసుకుంటాను. చేయడం ఏమంత కష్టం కాదండి. ఈ కొలతల ప్రకారం ఇట్లా చేసుకొని చూడండి, సూపర్ టేస్ట్తో వస్తుంది తలకాయ కూర. కొంచెం చిక్కగా అనిపించి ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ కూడా పోసుకున్నాను నేను. గరం మసాలా 1/2 స్పూను, టీ స్పూన్ అండి. జీరా పౌడర్, జీలకర్ర పొడి 1 టీ స్పూను. మెంతుల పొడి అండి, మెంతుల పొడి 1/2 టీ స్పూను. కొబ్బరి పొడి అండి, 2 టీ స్పూన్ల కొబ్బరి పొడి. 1.5 స్పూన్ల ధనియాల పొడి. ఇవన్నీ వేసేయండి. సాల్ట్ ఇంకా సరిపోనట్టు అనిపించి కొంచెం మీరు టేస్ట్ చూసి వేసుకోండి. మేము ఉప్పు కారాలు కొంచెం ఎక్కువే తింటాం. అంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాలు సిమ్లో బాగా మగ్గనివ్వాలండి. ఒక 15 మినిట్స్ సిమ్లో ఉంచాలి. సిమ్లో మంటను తగ్గించి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అయితే ఇంక అయిపోయినట్టండి. 15 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకున్నాను.
అప్పుడు అంటు కొంచెం చిక్కబడుతుంది. కొంచెం చల్లారనిచ్చానండి మూత పెట్టి. చూడండి ఎంత బాగా అయిందో. పులుసు కూరలు మీకు ఎప్పుడు చెప్పేదే, ఒక 4-5 గంటల తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఎంత బాగా అయిందో. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ ఎందులోకైనా అద్భుతంగా ఉంటుందండి. అసలు ఇట్లా చూస్తే ఒట్టిది తినాలనిపిస్తుంది, ఆ ముక్కలను చూస్తుంటే తినేయాలనిపిస్తుంది. మీరు ఇదే కొలతలతో పక్కాగా మీరు చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేసి నాకు చెప్పండి. అందరికీ నమస్తే. అత్తమ్మ చేసిన పాయాసు, బోటీ కర్రీ, తలకాయ కూర ఇవన్నీ చూసిరు కదా మటన్లో వెరైటీస్ అన్నీ. సో మీకు నచ్చినట్టయితే అత్తమ్మ చెప్పే చిన్న చిన్న టిప్స్తో ట్రై చేయండి ఒకసారి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి.